నిర్గమకాండము 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఈ ఉదయ కాలంలో మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 14, 13, 14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరిక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని రక్షణ మనము ఎప్పుడు చూస్తాము అనే దాని గురించి చాలా చక్కని వివరణ, అలాగే పరిస్థితి. మరి ఇశ్రాయేలుకి ఎదురుగా ఎర్ర సముద్రము, వెనక ప్రపంచంలోనే నంబర్ 1 సైన్యమైనటువంటి ఐగుప్తు సైన్యం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి ఇశ్రాయేలులకు యుద్ధం చేయడం వచ్చా అంటే వాళ్ళు బానిసలుగా పనిచేయడం తప్పనించి యుద్ధం చేయడం కాదు. అలాంటప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానం ఉన్నటువంటి సైన్యం ఆ దినాల్లో ఐగుప్తు సైన్యం అంటే ప్రపంచానికే భయం. అటువంటి సైన్యము వీళ్ళని చంపడానికి వస్తుంది. వేరే తప్పించుకునే మార్గం లేదు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. ఆ పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, మీరు ఊరిక ఉండండి. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో కూడా మనం కూడా ప్రతి దినము ఒక కొత్త శ్రమ, శోధన, పోరాటం, అది శారీరకమైన వ్యాధి కావచ్చు, మనుషుల ద్వారా వస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు, సాతాను యొక్క పోరాటాలు కావచ్చు, పలు విధాలుగా మనము శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ శ్రమలో మనకు అనేక సార్లు ఏమవుతుందంటే దీన్ని ఏ విధంగా ఎదుర్కొన్నామా, దీనికి ఏ విధంగా మనము ప్రత్యుత్తరం ఇవ్వాలి. మాటల ద్వారా అయితే మాటల ద్వారా తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వాలని లేదు. మనుషులు పోరాటానికి వస్తే వాళ్ళ మీద ఏ విధంగా మనం కక్ష సాధించాలా, ఈ విధంగా పలు విధాలుగా మనిషి ఆలోచిస్తుంటాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు మన పక్షమున యుద్ధము చెయ్యాలి, దేవుడు నీ తరపున కార్యము చెయ్యాలి అంటే దేవుడు చెప్పే మార్గం ఏంటంటే ఊరుకుండాలి, ఊరుకుండండి. హల్లెలూయా. ఊరుకుండడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మన కళ్ళ ముందే మనకు విరోధంగా మనుషులు మాట్లాడుతుండొచ్చు. మన కళ్ళ ముందే మనకు విరోధమైన పనులు వాళ్ళు చేస్తుండొచ్చు. మన ముందే మనల్ని గేలి చేస్తుంటారు. మనం ఎంత దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నా కూడా అపవాది విరోధమైన క్రియలు చేస్తూ ఉంటది. ఏదో ఒక శోధనలో మనం ఇరుక్కున్నప్పుడు మరి ప్రతిదినం ఏదో ఒక వ్యాధి, సమస్య వాళ్ళు, ఎందుకంటే నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలకు ఎన్నో విధాలైనటువంటి పరిస్థితులు మరి మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ లోకంలో శ్రమ కలుగుతుందని చెప్పిన దేవుడు మనకి ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. మన సొంత వారే మనకు మోసం చేస్తారు, నమ్ముకున్న వాళ్ళే గాయపరుస్తారు, మనం సహాయం చేసిన వాళ్ళే ఎదురు తిరుగుతుంటారు, మనం ప్రేమించిన వాళ్ళే వెనుపోటు బలుస్తుంటారు. దేవుడు అంటున్నాడు, ఊరికి నిల్చుండి చూడండి, మీరు ఊరుకుండగలిగినప్పుడే నేను నా కార్యాలు చేయగలను. మీరు బదులు అంటే వాళ్ళు చేసిన దానికి తిరిగి నువ్వు ఏదైనా చేయడం ప్రారంభించావంటే అక్కడ దేవుని కార్యం నిలిచిపోతుంది. దేవుని కార్యం జరగాలి అంటే మనము ఊరకు నిలిచింది చూడాలంట. హల్లెలూయా. ఇక్కడ మోషే అంటున్నాడు, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికి నిలుచుండి చూడండి. హల్లెలూయా. అలాగే
14 వచనంలో ఆయన అంటాడు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయను గనుక ఊరికయే ఉండాలి. 2 సార్లు మరి దైవజనుడైన మోషే ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కార్యం చేయాలి అంటే మీరు ఊరికుండాలి. 2 సార్లు చెప్పబడుతుంది ఒకటే మాట అంటే, ఖచ్చితంగా మీరు ఇది చేస్తేనే దేవుడి కార్యం జరుగుతుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఊరిక ఉండడం అనేది చాలా కఠినమైన పని ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే మన కళ్ళ ముందే శత్రువులు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. వాటిని చూస్తున్నప్పుడు వేదన, దుఃఖము, కోపము, హ్మ్, ఎన్నో శరీర సంబంధమైన ఎమోషన్స్ బయటకు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు శత్రువులు అనేవారు ఎప్పుడు మనకంటే ఈ పై స్థితిలోనే ఉంటారు. మనకంటే బలం కలిగిన వాళ్ళుగానే కనిపిస్తారు. అది లోక సంబంధమైన మనుషులు కావచ్చు, దురాత్మ క్రియలు కావచ్చు. అప్పుడు మనకు ఎట్లా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, బానిసలు వీళ్ళు, ఇశ్రాయేలీయులు. వీళ్ళు యుద్ధం చేయడం అనేది తెలియని వాళ్ళు. వీళ్ళ మీదకి ప్రపంచంలోనే అతి బలమైన సైన్యం వస్తుంది యుద్ధం చేయడానికి. యుద్ధమే చేయడం రాదు వీళ్ళకి. అసలు చేతిలో కత్తులు లేవు వీళ్ళకి. ఎట్లా యుద్ధం చేస్తారు? దేవుని బిడ్డల పరిస్థితి కూడా అదే. దేవుని బిడ్డలకు వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ప్రతిసారి ఎంతో బలమైన శ్రమ, బలమైన శోధన, బలమైనటువంటి మనుషుల ద్వారాను, పరిస్థితుల ద్వారాను మనం ఇబ్బంది పాలవుతూ ఉంటాం. కానీ ఆ సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనం ఊరుకుండడం నేర్చుకోవాలి. హల్లెలూయా! మనం ఊరుకుండగలిగినప్పుడే దేవుడు తగిన కాలంలో ప్రతి కార్యాన్ని చేసుకుంటూ వెళ్తుంటాడు. హల్లెలూయా! ఊరిక ఉండడం అంటే ఏంటి? ఊరిక ఉండడం అంటే చాలామంది ఏంటంటే ఎలా చేస్తారంటే, ఊరిక ఉండేటప్పుడు ఇంక దీని గురించి విపరీతంగా టెన్షన్ పడిపోవడమో, లేకపోతే ఈ విషయము నన్నిట్ట మోసం చేశారు, నన్నిట్ట ఇది చేశారు, అది చేశారు అని ఇతరులతో పంచుకోవడంలోనో, ఆ, ఇంకొంతమంది ఏంటంటే దేవుని మీద విశ్వాసం కోల్పోవడము, ఈ విధంగా ఉంటారు ఊరుకుండడం. ఊరిక ఉండడం అనేది మనము దేవునిపై ఆధారపడడం అనే దాన్ని సూచిస్తుంది. ఊరిక ఉండడం అంటే దేవుని మీద ఆధారపడడం, దేవునికి పరిస్థితిని అప్పగించడం. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మీద ఆధారపడము అంటే దేవునికి నేను అప్పగించాను, అయినా నేను దాని గురించి ఆలోచిస్తూనే ఉంటాను, కలవరపడుతూనే ఉంటాను కాదు. మోషే ఇక్కడ ఏం చెప్తున్నాడు? భయపడకుడి అన్నాడు మొట్టమొదట. ఊరికి ఉండేవాళ్ళు ఎంత కఠినమైన శోధనలో నడుస్తున్న పరిస్థితిని చూసి మొట్టమొదట భయపడాల్సిన అవసరం లేదు. నీ శత్రువు ఎంత బలవంతుడైనా దేవుని కార్యము జరగాలన్నప్పుడు మొట్టమొదట మనము భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనంలో, యోబు 3:25లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. హల్లెలూయా! 26వ వచనం చెప్తుంది, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమే సంభవిస్తుంది. కాబట్టి మనము శ్రమల గుండా, సమస్యల గుండా, శోధనల గుండా, మనుషుల ద్వారా పోరాటాల గుండా నడుస్తున్నప్పుడు మనము భయపడ్డాము అంటే ఆ భయమే నీ జీవితాన్ని కబళించి వేస్తుంది. మొట్టమొదట మనము ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా! ధైర్యంగా ఉండాలి. అందుకే యోబు చెప్తున్నాడు, నేను దేనికి భయపడ్డానో, దేనికి భయపడుతున్నానో అదే నా జీవితంలో జరుగుతూ ఉంది. దానివల్ల ఇక నాకు భయపడితే ఏమవుద్దంట? నెమ్మదుండదు ఇంకా మనకు. మనం ఎదుర్కొనే పరిస్థితుల గురించి మనము భయపడుతూ ఉన్నట్లయితే మనకిక నెమ్మది ఉండదు,
సుఖముండదు, విశ్రాంతి ఉండదు. కానీ మనకేం జరుగుతుంటది? శ్రమే సంభవిస్తుంటదంట. హల్లెలూయా! కానీ మనము భయపడక ధైర్యంగా ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది. అందుకే యేసు ప్రభు చెప్తాడు యోహాను 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకొనుడి అంటాడు. మీకు శ్రమ కలుగుతుందా? మీకు విరోధంగా మనుషులు లేచున్నారా? మీకు విరోధంగా సాతానుడు పనిచేస్తున్నాడా? భయపడక ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా! భయపడక ధైర్యం తెచ్చుకోవాలంట మనం. ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, కానీ మనం ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా! 91 కీర్తనలో దేవుడు చెప్తాడు 7, 8 వచనాల్లో ఆయన చెప్తాడు, నీ పక్క 1000 మంది పడినా, కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము దేవుడిస్తాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు 1000 శ్రమలు వచ్చినా, 10,000 శోధనలు వచ్చినా నీకు అపాయం కలగదు. హల్లెలూయా! నేను 1000 శ్రమలు, నాకు ఎన్ని శ్రమలు తెలిసినా, ఎన్ని సమస్యలు తెలిసినా, ఎన్ని వ్యాధులతో బాధపడుతున్నాను తెలిసిన అని చాలా మంది వాళ్ళ ఆ, సమస్యల చిట్టాను ఓపెన్ చేసి చెప్తుంటారు. దేవుడు అంటాడు, అన్ని ఉన్నా నీకు అపాయం కలదు. ఎప్పుడు? మనము ధైర్యంగా ఉన్నప్పుడు, భయపడకుండా ఉన్నప్పుడు దేవుడంట భక్తిహీనులకి ఇవ్వాల్సిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా! మనము ధైర్యంగా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా! మనము ధైర్యంగా ఉండే అనుభవాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో, అది వెంటనే వచ్చే పరిస్థితి కాదు. ఒక వ్యక్తికి భయంకరమైన శోధన వచ్చినప్పుడు భయపడతాడే కానీ ధైర్యం అనేది రాదు ఆ వ్యక్తికి. కానీ ఎవరైతే దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటాడో, దేవుడే నాకు ఆధారం, ఈ పరిస్థితి అన్నవాడు అని ఉంటాడో, సమస్యలో అతను భయపడ్డు, ప్రభువుకు అప్పగించి ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. హల్లెలూయా! మరి ఆ, దావీదు కూడా మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో మనం చదివితే, దావీదు యొక్క సమస్తాన్ని మరి శత్రువులు ఎత్తుకుని వెళ్ళిపోతారు. భార్య, పిల్లలు అందరిని ఎత్తుకుని వెళ్ళిపోయి అతను మరి ఒంటరి అయిపోయినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. ఆ మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండని చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా! దావీదుకి ధైర్యం ఏం తెలిసిన, చుట్టూ ఉన్నటువంటి సొంత వారు కూడా దావీదు విరోధులైపోయారంట. నీ మాట మీద మేము వచ్చినందుకు అంత మా వాళ్ళని, నీ వాళ్ళని అందరూ కూడా పట్టుకొని శత్రువుని తీసుకెళ్ళిపోయారే అని దావీదునే చంపాలనుకున్నప్పుడు, దావీదంట వీళ్ళెవ్వరు నాకు అక్కర్లేదు, నా దేవుని మీద విశ్వాసంతో నేను ధైర్యం తెచ్చుకుంటాను, నేను భయపడను. మీరు భయపడుతున్నారు, నేను భయపడను. నేను ఊరికే నిలుచుండి దేవుని కార్యాలు చూడాలి అంటూ దావీదు ధైర్యం తెచ్చుకున్నందువల్ల దేవుడు దావీదుకి గొప్ప విజయాన్ని ఇచ్చి సమస్తాన్ని తిరిగి ఇచ్చాడంట. దేవుడు సమస్తాన్ని తిరిగి అనుగ్రహించాడు, మొత్తాన్ని తిరిగి తెచ్చుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా! మరి 18వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ, ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకోపోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. హల్లెలూయా! దోచుకున్నదంతా తిరిగి ఎట్లా వచ్చిందంటే ధైర్యంగా ఉన్నాడు, భయపడడం లేదు. ఈరోజు నీ పరిస్థితులు భయాన్ని కలిగిస్తున్నాయా? నీ వ్యాధి నీకు భయాన్ని కలిగిస్తుందా? సాతాను యొక్క శోధనలు భయాన్ని పుట్టిస్తున్నాయా? ధైర్యం తెచ్చుకోవాలి మనం. హల్లెలూయా! భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనము అక్కడ గమనిస్తే నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరికే నిలుచుండి చూడండి.
హల్లెలూయా. రెండోది దేవుడు అంటాడు, నిలుచుండి చూడాలంట మనం. హల్లెలూయా. నిల్చుండి చూడడం అంటే ఏంటి? దేవుని వాక్యం చెప్తది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమ 8, 24, 25 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే బడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెడతాం. హల్లెలూయా. మనము నిలుచుండి చూడడం అంటే ఏంటంటే, దేవుని కార్యం జరిగేంత వరకు నిరీక్షించడం లేదా విశ్వాసం ఉంచడం. విశ్వాసం దేవుని మీద ఉంచడం స్థిరంగా. ఎందుకంటే మన కళ్ళ ముందు కార్యాలు జరిగినప్పుడు మనం దేనికోసం మనం నిరీక్షించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎదురు చూస్తున్నామంటే దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. నీ శక్తి మీదో, నీ సామర్థ్యం మీదనో, నీకున్నటువంటి జ్ఞానం మీదనో, నువ్వు నమ్ముకున్న మనుషుల మీదనో నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే అట్టి కార్యాలు జరగవు. దేవుని మీద విశ్వాసం ఉంచి మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడవాలి. హల్లెలూయా. ఆ నిరీక్షణ చాలా ముఖ్యం. లేదా ఆ విశ్వాసము ప్రభువు మీద ఉంచి మనం నిలుచుండి చూడాలంట. నిలుచుండి చూచే అనుభవం మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం విశ్వసించినప్పుడు ఇమీడియట్‌గా ఏ కార్యాలు జరగవు. వెంటనే కార్యాలు జరగవు. కానీ విశ్వసించి, ప్రభువా నువ్వే నాకు ఆధారం. నైనా ఈ పరిస్థితిలో నువ్వే నాకు సహాయం. నీకే ఈ పరిస్థితులు అప్పగిస్తున్నాను అంటూ మనం విశ్వాసముతో ఎదురు చూడాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని కార్యాలు దేవుడు ఆశ్చర్యకరంగా నీ జీవితంలో చేసినప్పుడు ప్రతి సమస్య తొలగిపోతుంది. ప్రతి శత్రు క్రియలు లయమైపోతుంటాయి. ప్రతి ప్రతి అపవాది తంత్రముల నుంచి దేవుడు నీకు విడుదలివ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలంట. యేసు ప్రభు కూడా చెప్తాడు, మరి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎదుర్కొనే పరిస్థితులు మనకి ఎట్లుంటాయంటే కలవరాన్ని, టెన్షన్ పుట్టిస్తాయి. మనుషులు చేసే క్రియలు బట్టి మనకి ఇరిటేషన్ వస్తుంది, బాధ కలుగుతుంది, కన్నీరు వస్తుంది. సాతాను చేసే పనులను బట్టి ప్రభువా నైనా ఏందింత ఇటువంటి శోధన నాకు నా కుటుంబానికని ఎంతో దుఃఖం కలుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కలవరపడద్దు. కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వానికి దేవుని మీద విశ్వాసం ఉండదు. విశ్వాసం కలిగిన వాడు ఎప్పుడు కలవరపడ్డు. ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. వ్యతిరేకమైన క్రియలవి. నీకు విశ్వాసం ఉందా, ఏ పరిస్థితి కూడా కలవరపడవు. దేవుని మీదే ఆధారపడుతుంటావు. దేవునికే అప్పగిస్తూ ఉంటావు. ప్రభువా నేను నిలుచుండి చూస్తున్నానయ్యా, నువ్వు చేయాల్సిన కార్యాలు నువ్వు చెయ్యి అంటూ నీ పరిస్థితులన్నీ నువ్వు ప్రభువుకి అప్పగించి నిలుచుండి చూసే అనుభవంలో నువ్వు నిలబడతావు. దేవుని యందు విశ్వాసం ఉంచు వాడికి సమస్తము సాధ్యమట దేవుని వాక్యం. నువ్వు నమ్మువానికి సమస్తము సాధ్యమంట. కాబట్టి నువ్వు నమ్మితే ఈ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. దేవుడు తన కార్యము చెయ్యాలి అంటే మనము చేయకుండా ఆగాలి. మనము పని చేయడం ప్రారంభిస్తే దేవుడు పని చేయడం ఆగిపోతుంది. దేవుడు మన కలవరపడక దేవుని యందు విశ్వాసం ఉంచి నిలబడి చూడాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంచాలి. ప్రభువుకి మనము పరిస్థితిని అప్పగించాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలం. ఇంకొకటి,
నిలుచుండి చూడడం అనేది ఇంకొక అర్థాన్ని కూడా చెప్తుంది. అదేంటంటే దేవునికి లోబడడం. హల్లెలూయా! దేవునికి లోబడే అనుభవం. అంటే మనము పోయి ఏ పని చేయకుండా దేవునికి లోబడే వారిగా మనం ఉండాలంట. హల్లెలూయా! యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్తది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. హల్లెలూయా! మనము అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోడు. అపవాదిని ఎదిరించాలి అంటే నీకు విరోధం ఉన్నటువంటి ప్రతి విరోధ క్రియలను నువ్వు ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడాలి. హల్లెలూయా! దేవునికి లోబడాలి. దేవునికి లోబడడం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపము అంటది. కాబట్టి దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? ఆ వాక్యాన్ని ఉన్నదున్నట్టు నమ్మి వాక్యానికి మనము లోబడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా! మనం దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవునికి పరిస్థితిని అప్పగిస్తున్నాము అని అర్థం. మనుషులకు అప్పుడు ఏందంటే తమాషగా ఉంటది. లేదా అపవాది కూడా ఏంటి వీడు, నేను ఇన్ని శ్రమ పెడుతున్నా వీడు గమ్ముగున్నాడే అని చెప్పి అపవాది కూడా గమనిస్తుంటాడు. యోబు అదే పని చేశాడు. ఎన్నో శ్రమలు సాతాను ఎదురు నుంచి అతను ఎదుర్కొన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు ఆయన. దేవునికి లోబడ్డాడు. కాబట్టి దేవునికి మనము లోబడ్డం నేర్చుకున్నప్పుడే అపవాదిని, అపవాది సంబంధమైన శత్రువుల్ని మనం ఎదుర్కోగలం. దేవునికి లోబడలేదనుకోండి ఏం జరుగుతుందో తెలిసిన చూడండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 33వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. నిర్గమకాండం 33:3. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను అంటాడు దేవుడు. మీరు లోబడకపోతే నేను మీతో ఉండను అంటాడు. మీ వెంట నేను రాను. హల్లెలూయా! అప్పుడు దేవుడు మన వెంట రావాలా? లేదా మనమే పోయి పరిస్థితులు ఎదుర్కోవాలా? మన శత్రువు అయినటువంటి సాతానును మనం ఎదుర్కోవాలంటే మన వెంట దేవుడు ఉండాలి. మన వెంట దేవుడు ఉండాలంటే మనం దేవునికి లోబడాలి. హల్లెలూయా! దేవునికి లోబడాలి అంటే మనం తొందరపడి ఏ కార్యము చేయకూడదు. దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడవగలిగినప్పుడు దేవుడు తన కార్యాన్ని ఆయన చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా! కాబట్టి వాక్యం చెప్తుంది కీడుకు వెంటనే కీడు చేయొద్దండి. మీకు విరోధంగా ఏ క్రియ చేస్తున్నా కూడా మనం అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయాలంట. శత్రువులతో కూడా సమాధానం, వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా! మరి 20వ వచనం చెప్తుంది, నీ శత్రువు ఆకలి గునుంటే వాటికి భోజనం పెట్టు, దప్పిక గునుంటే దాహమియు. అలాగే చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. కీడు వల్ల జయించబడక మేలు చేత కీడు జయించు అంటున్నాడు. కాబట్టి మనము సమాధానంగా ఉండాలి. పగ దేవుడు తీర్చుకుంటాడు. ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా! దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు అది భరించలేని ప్రతిఫలంగా ఉంటుంది. అది తట్టుకోలేనటువంటి పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి చూడండి, మన మన చిన్న చేత్తో ఈ 5 వేలతో కొడితే ఎంత గట్టి దెబ్బ తగులుతుంది? అదే దేవుడు కొడితే దేవుని చెయ్యి ఎంత బలంగా ఉంటుంది. దేవుని చేతిలో పడ్డం భయంకరం అంటది దేవుని వాక్యం. కాబట్టి దేవుని చేతికి మనం అవకాశం ఇవ్వాలి. దేవా నువ్వు చూసుకో నాయనా అని చెప్పని
దేవా, నా నా 5,000తో కొడితే చిన్న దెబ్బ. దేవుడు కొడితే చాలా బలమైన దెబ్బ. హల్లెలూయా! కాబట్టి పగ తీర్చి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకు కలవరపడతావు? ఎందుకు దిగులు పడతావు? నీకు విరోధంగా ఉన్న వారి విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు విరోధంగా సాతానుడు చేస్తున్న క్రియలను బట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఊరుకుండడం నేర్చుకోవాలి. హల్లెలూయా! ఇంకొన్ని విషయాలు నేను రేపటి దినం మీతో పంచుకుంటాను. ఈరోజు మనం తెలుసుకున్నది ఊరిక ఉండడం కాదు. ఊరిక ఉండడం అంటే ధైర్యం కలిగి ఉండడం. ఊరిక ఉండడం అంటే విశ్వాసం కలిగి ఉండడం. ఊరిక ఉండడం అంటే దేవునికి లోబడడం. హల్లెలూయా! అట్టి అనుభవాలు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎందుకంటే మనకు అనుదినము రకరకాల పోరాటాల్లో మనం నడుస్తూ ఉంటాం. శోధనల గుండా నడుస్తుంటాం. సాతాను ద్వారా, మనుషుల ద్వారా, శరీర వ్యాధుల ద్వారా, ప్రతి పరిస్థితి ద్వారా మనం ఇబ్బంది ఎదుర్కొంటుంటాం. దేవునికి మనం లోబడ్డం నేర్చుకుందాం. ఊరిక ఉండడం ప్రాక్టీస్ చేద్దాం. హల్లెలూయా! ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలయ్యా. మీరు ఊరిక ఉండినప్పుడే దేవుని రక్షణ చూస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది నాయన. 2 సార్లు మీరు ఊరిక ఉండుడి అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఊరిక ఉండడం అంటే పరిస్థితికి భయపడకూడదు కానీ దేవుని యందు భయం కలిగి నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలి యేసయ్యా. అట్టి ధైర్యం మీ బిడ్డలకి ఎట్టి పరిస్థితుల గుండా వాళ్ళు నడుస్తున్నా వారికి ఆ ధైర్యాన్ని ప్రసాదించండి. ఆ నిరీక్షణను ప్రసాదించండి. హల్లెలూయా! అదేవిధంగా ప్రభు యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ కలిగి, తండ్రి కలవరపడక, తండ్రి పరిస్థితులు బట్టి కృంగిపోక, నిలుచుండి దేవుని కార్యాలు చూసే అనుభవాన్ని ఇవ్వండి. అదేవిధంగా తండ్రి దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడానికి దేవునికే లోబడ్డం. దేవునికే లోబడినప్పుడే అపవాది పారిపోతాడు. అట్టి దేవునికి లోబడే జీవితాలు నాయనా మాకు మా పరిస్థితులను అనుగ్రహించండి. కఠినమైనటువంటి ఈ యొక్క పని నైనా తండ్రి మరి మాకు మీరు నేర్పించండి. ప్రభువు మీద ఆయన ఆధారపడడం, ఆయన ప్రభువు యొక్క కార్యాల కొరకు ఎదురు చూడడం, ఆయన ఆ పరిస్థితుల్లో మమ్మల్ని బలపరిచి నిలబెట్టమని తండ్రి, దాని ద్వారా తండ్రి ఒక గొప్ప రక్షణ, గొప్ప దేవుని శక్తివంతమైన కార్యాలు మేము చూడగలిగేందుకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.